హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'కలియుగం 2064' అనే మూవీ రీసెంట్‌గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ ఒక ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. మిగతా క్యారెక్టర్‌లన్నీ తమిళ ఇండస్ట్రీకి చెందినవే. ఈ సినిమా చూస్తున్నంత వరకు చాలా వరకు ఆలోచింపజేస్తుంది. కానీ అక్కడక్కడ సాగదీసిన సీన్స్ మాత్రం మనల్ని ఇబ్బంది చేస్తాయి. ఈ ప్రపంచం 2064లో అంతమైపోద్ది. అంతమైపోయిన తర్వాత డబ్బున్న వాళ్ళు ఒక రెసిడెన్సీ ఏర్పాటు చేసుకొని ఉంటారు. డబ్బు లేని వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఒక రోగి కాలంలో జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రెసిడెన్సీ డబ్బున్న వాళ్ళ ఏరియాకి పోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో, అందులోటి శ్రద్ధా శ్రీనాథ్ ఆ రెసిడెన్సీ ఏరియాకి పోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసింది, ఎవరి దగ్గర కిడ్నాప్ అయింది, అసలు 2064లో ప్రపంచం అంతమైపోతే ఏమవుద్ది అనేది స్క్రీన్ ప్లే విధానంలో ఈ సినిమా విధానంలో చూపించారు. నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను.